అతను తరచూ క్యాంపులకి వెళ్ళేవాడు. కొత్తలో శ్రీవాణిని వదిలి దూరంగా వెళితే సిరిచందన ఆలోచనలు ఎక్కడ ఆవహిస్తాయో అనే భయంతో ఆమెను కూడా వెంట రమ్మనేవాడు. 1-2 సార్లు ఇద్దరు అలా బయటి ఊళ్ళో క్యాంపులకి వెళ్ళాక ఆమె ఇక రానంది. క్యాంపుల్లో మీరు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. అంతవరకు నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి అనేది. ఒక్కోసారి ఎదురు చూడడంలోనే ఆనందం ఉంటుందోయ్. ఆ ఎదురు చూడడం ఏదో ఇంటి దగ్గరే చేస్తాలేండి. ఊరు కాని ఊళ్ళో ఆ హోటల్ గదిలో ఒక్కతిని ఉండాలంటే నాకు భయం అంటూ తప్పించుకుంది. ఆ తరువాత క్యాంపుకెళ్తే రోజుకి 4 సార్లు ఇంటికి ఫోన్ చేసేవాడతను. ఆమె ముద్దుగా విసుక్కునేది. రోజుకు ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయండి. రోజుకు 4-5 సార్లు ఫోన్ చేసుకుంటే మాట్లాడడానికి మాటలు దొరకవు అనేది. అతనికి నిజమే అనిపించింది. క్యాంపు నుంచి వస్తూ ఆమె కోసం ఏవేవో బహుమతులు తీసుకొచ్చేవాడు. క్యాంపుకెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు చుట్టుముట్టకుండా ఆమెకు రోజుకో ఉత్తరం రాస్తూ కూర్చునేవాడు. ఆ రోజు అతను పని త్వరగా పూర్తి చేసుకొని చెప్పిన రోజు కన్నా ఒకరోజు ముందే తిరిగి వచ్చాడు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. లోపల నుంచి 2 స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక గొంతు ఎవరిదో మగవాడిది. రెండవ గొంతు మాత్రం తన భార్యది. ఈ సమయంలో తన ఇంట్లో ఎవరున్నారా అన్న అనుమానంతో లోపలికి అడుగు పెట్టబోయి ఆ సంభాషణ విని తన ప్రయత్నం విరమించుకున్నాడు. లోపల నుంచి మగ గొంతు వినిపిస్తుంది. మీ ఆయన ఇలా తరచు క్యాంపులకి వెళ్ళడం మన అదృష్టం. ప్లీజ్ అక్కడ చెయ్యి తీ. ఏం బావోలేదా? బావుందనుకో కానీ ముద్దు పెట్టుకున్న చప్పుడు. తర్వాత అతడి స్వరం. 7 సంవత్సరాల పరిచయం. నీకెక్కడెక్కడ బావుంటుందో నాకు తెలీదా ఏంటి? శ్రీవాణి కంఠం నుంచి మంద్రస్వరంతో చిన్న మూలుగు చంపేస్తున్నావు. నిజంగానా? పెళ్ళై 6 నెలలైనా నీ శరీరంలో మార్పేమీ లేదు సుమా. 16 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ ఆయన అదృష్టవంతుడు. ఇప్పుడు ఆయన ప్రసక్తి దేనికి? ఏం సెంటిమెంటు అడ్డొస్తోందా? తర్వాత సమాధానం వినిపించలేదు. అతను ముద్దులతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు చిన్న పెనుగులాట వినిపించి ఇక ఎంతసేపలా ఉండలేకపోయాడు మహర్షి. తను విన్నది అబద్ధమని, ఇదంతా కలని చిన్న ఆశతో ముందుకు అడుగు వేయబోయాడు. అప్పటికే మొద్దుబారినట్లయిన అతని శరీరం చిన్నగా తూలింది. ఆసరా కోసం తలుపు మీద చెయ్యి ఆంచబోయాడు. లోపల గడియ పెట్టి లేకపోవడంతో అది పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకొని గోడకు కొట్టుకొని ఆగిపోయింది. ఒకే మంచం మీద ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నా ఆ ఇద్దరు ఉలిక్కిపడి తలెత్తారు. అసంకల్పిత ప్రతీకార చర్యగా ఆమె క్రింద పడ్డ చీరని లాక్కొని గుండెలకడ్డంగా పెట్టుకుంది. ఒక్క క్షణం అక్కడ కాలం స్తంభవించింది. మహర్షి వాళ్ళిద్దరి వైపు శిలలా ఆచేతనంత నిలబడి చూస్తున్నాడు. ఆమెనింకా ప్రియుడు పొదివి పట్టుకొనే ఉన్నాడు. అతడి వంటి మీద ప్యాంటు మాత్రమే ఉంది. షర్టు పక్కన స్టాండ్ మీద ఉంది. అక్కడ్నుంచి లేవాలని, పారిపోవాలని కూడా తోచనంత గాఢమైన షాక్లో ఉన్నట్టున్నాడు. అతడింకా తేరుకోలేదు. మహర్షి కూడా తేరుకోలేదు. ముందుగా తేరుకున్నది ఆమె. చప్పున మంచం మించి కిందకు దిగి ప్రియుణ్ణి హెచ్చరిస్తున్నట్టు వెళ్ళు, వెళ్ళిపో అని అరిచింది. చప్పున స్పృహతోకొచ్చినట్టు అతడు లేచి షర్టు చేతిలోకి తీసుకున్నాడు. ఆమె మాటలకి అప్పటి వరకు స్తంభించిపోయినట్టుగా అలాగే నించుండిపోయిన మహర్షి కూడా తేరుకొని ముందుకు వెళ్ళి అతని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా కొట్టసాగాడు. అతను మహర్షి దెబ్బల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు కానీ తిరిగి కొట్టాలనుకోవడం లేదు. ఒక్కోసారి తప్పు చేసిన ఫీలింగ్ తెగింపునిచ్చినట్టే పూర్తి నిర్వీర్యుణ్ణి కూడా చేస్తుంది అనటానికి నిదర్శనంగా అతను దెబ్బలు తింటూనే ఉన్నాడు. మహర్షి కదలికల్లో శివుని విలయతాండవం కనిపించింది శ్రీవాణికి. ఆమెలో భయం క్షణక్షణానికి పెరిగిపోయింది. అలానే వదిలేస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు హంతకులుగా మారిపోతారనుకుందేమో. చప్పున వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా నిలబడి భర్త చేతులు పట్టుకుంటూ ప్లీజ్ నేను చెప్పేది వినండి అంటూ ప్రాధేయపడింది. కోపంతో అతను ఆమెని పట్టించుకోకుండా ప్రక్కకు నెట్టి అతని మీదకు లగించాడు. ఆమె తూలి గోడని ఆసరా చేసుకుని నిలబడుతూ ప్లీజ్ వెళ్ళిపో అంటూ ప్రియుడిని మళ్ళీ హెచ్చరించింది. మేరు పర్వతంలో ముందుకు రాబోతున్న మహర్షిని చూడగానే అతను తలుపు వైపు పరుగెత్తబోయాడు. అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడి మోకాలితో పొత్తి కడుపులో బలంగా పొడిచాడు మహర్షి. బాధను తట్టుకోలేక అతను అరిచినా
ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించింది. నేల మీది కొరికిపోయాడతను. ఆమె భర్త కాళ్ళను పట్టుకుని వారిస్తూ, ప్లీజ్ నా మొహం చూసి వదిలేయండి అంది. బంగారు పూత పూసిన మాయలేడి కనిపించిందతనికి. అంతే. ఆమె జుట్టు పట్టుకుని లేవదీసి, ఓహో, అంత ప్రేమన్నమాట వాడిమీద. అలాంటి దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్? రౌద్రంతో ఉన్న అతని కళ్ళు అగ్నిగోళంలా కనిపిస్తున్నాయి. నన్ను క్షమించండి అంది ఏడుస్తూ. నిన్ను క్షమించడమా? ఇంపాసిబుల్ అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు. అప్పుడు కదిలాడు ఆమె ప్రియుడు. తప్పు చేసిన ఫీలింగ్ వల్ల దెబ్బలు తిన్న అతను అప్పటికి తేరుకున్నట్టు విసురుగా వెళ్ళి మహర్షి కాలర్ పట్టుకొని ప్రక్కకు లాగాడు. అంతసేపు కిక్కురుమనకుండా చావు దెబ్బలు తిన్న అతను తన మీద తిరగబడడం ఊహించలేకపోయాడు మహర్షి. తిరిగి కలబడబోయాడు. అంతలో అతను ప్రక్కనే ఫ్రిడ్జ్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాస్ తీసి బలంగా మహర్షి మీదకు విసిరేశాడు. అది వచ్చి నుదుటికి తగిలింది. ఆ ప్రయత్నంగా అమ్మ అన్న అర్ధనాదం వెలువడింది మహర్షి గొంతు నుండి. నేల మీద తూలిపోతుండగా శ్రీవాణి వెళ్ళి చప్పున భర్తని పట్టుకోబోయింది. నన్ను ముట్టుకోకు అన్నట్టు ఆమెను విసురుగా వెనక్కి నెట్టేశాడు. ఆ అనాలోచితమైన చర్చ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె తల ఫ్రిడ్జికి కొట్టుకొని చప్పుడైంది. ఆమె నేల మీదకు ఒరిగిపోతుండగా క్రిందనున్న వైఫర్ పూజ మెడగుండా లోపలికి గుచ్చుకుపోయింది. అంత క్షణంలో పాటే జరిగిపోయింది. అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. అయితే ఆ కళ్ళల్లో ఏదో అసహజత్వం తోచి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెలో ఏమాత్రం కదలిక లేదు. తెరుచుకు ఉన్న కళ్ళని చూశాక అప్పుడు కలిగిందతనికి అనుమానం. వంగి ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస చూశాడు. శ్వాస ఆడడం లేదు. అతడికి ఆమె మరణించిందన్న విషయం అర్థమైంది. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది. అక్కడ గాలి కూడా స్తంభించినట్టు ఉంది. అతడు ఆమె ప్రియుడు జరిగిన సంఘటనని జీర్ణించుకోవడానికి సమయం తీసుకున్నట్టు స్తంభంగా నిలబడి ఉన్నాడు. మహర్షిలో ఉద్రేకం పూర్తిగా చల్లారిపోయింది. వృక్షానికి అర్థమయ్యేలోగానే కార్చిచ్చు కారడవిని దహించి వేసినట్టు ఉద్రేకం చల్లారేలోగానే దాని ఫలితం అతన్ని పరిహసిస్తున్నట్టు ఎదురుగా ఉంది. క్షణం ముందు ఉండి క్షణం తర్వాత ఆమె లేకపోవడం అతనింక జీర్ణించుకోలేకపోతున్నాడు. తన వెనుక ఆమె చీకటి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తెరుచుకొని ఉన్న ఆ కళ్ళు అతన్ని నిలదీస్తున్నట్టు అనిపించాయి. ఇంకా ఆ ముఖంలో అతనికి అమాయకత్వమే కనిపిస్తుంది. క్యాంపుకెళ్తున్నప్పుడు గుమ్మం వరకు వచ్చి తొందరగా రండి అని ఆమె అభ్యర్థిస్తున్నట్టు అనిపించింది. అవన్నీ నోటి చివరి మాటలే అయ్యుండొచ్చు. తొందరగా రాకపోతేనే మంచిది అని మనసులో అనుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత ఆ విషయం ప్రియుడితో పంచుకొని నవ్వుకొని ఉండొచ్చు. తాను దారుణంగా మోసగింపబడ్డాడు. తనకు తెలియకుండా తన వెనకాల ఇద్దరు వ్యక్తులు తన గురించి నవ్వుతూ తేలిగ్గా మాట్లాడుకున్నారిప్పటి వరకు. తను పొరపాటున ఆమెను తోశాడు. దురదృష్టం వెంటాడి మృత్యువు రూపంలో ఆమెని కాటేసింది. కానీ ఇదంతా ఎవరు నమ్ముతారు? కోర్టు నమ్ముతుందా? అతడు నేలపై నుంచి లేచే ప్రయత్నం ఏది చేయలేదు. ఇంకా మరణించిన భార్య వైపే చూస్తున్నాడు. అయితే ఈ లోపులో ఆమె ప్రియుడు కలలోంచి తేరుకున్నట్టు చప్పున స్పృహలోకొచ్చి అక్కడ్నుంచి బయటికి పరిగెత్తాడు. అయితే అంత షాక్లో కూడా తలుపు బయట గడియ పెట్టడం మర్చిపోలేదు. బహుశా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండడం వల్ల అతనికి ఆ తెలివితేటలు అబ్బినాయేమో. ఈ విషయాలన్నీ బయటపడితే తనకి ఆమెకి ఉన్న సంబంధం ప్రపంచానికి తెలుస్తుందని అతను అప్పటికప్పుడు ఊహించాడు. పరాయి వ్యక్తి భార్యతో తను కలిసి ఉండగా ఆ వ్యక్తి క్యాంపు నుండి తిరిగొచ్చాడని, తమ ఇద్దరిని చూసి ఆవేశంతో తన మీద కలియబడ్డాడని, ఆ ఘర్షణలో ఆమె మరణించిందని రేపొద్దున అతని తరపున డిఫెన్స్ లాయర్ వాదిస్తాడని అతనికి తెలుసు. అదే గనక జరిగితే తన పరువు ప్రతిష్ట అంత మంటగలిసిపోతుంది అని కూడా అతనికి తెలుసు. అందుకే తలుపు బయట గడియ వేసి దూరంగా నిలబడ్డాడు. తన భార్య ప్రియుడు బయటికి పరిగెత్తడం గమనించగానే మహర్షి చప్పున వెళ్ళి తలుపు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. తను ఆ గదిలో భార్య శవంతో పాటు ఇరుక్కుపోయానని అతడికి అర్థమైంది. ఎవరో ఒకరు వచ్చే వరకు తను అక్కడే ఉండడం తప్పనిసరి అని తెలిసిపోయింది. వచ్చి భార్య శవం పక్కన కూర్చున్నాడు. 2 నిమిషాలు ఆగిన తర్వాత బయట ఉన్న వ్యక్తి మళ్ళీ వచ్చి ఏమాత్రం శబ్దం కాకుండా తలుపు గడియ తీసి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపలున్న మహర్షికి మాత్రం బయట తలుపు గడియ తీసివేయబడింది అని తెలీదు. లోపల అలాగే శవం పక్కన కూర్చొని ఉన్నాడు. ఇంకో పావుగంట తర్వాత పని మనిషి వచ్చి తలుపు తోసింది. గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్య శ్రీవాణి శవాన్ని, పక్కనే కూర్చొని ఉన్న మహర్షిని చూడగానే పని మనిషికి జరిగిందేమిటో మొదట అర్థం కాలేదు. మరింత పరీక్షగా చూసేసరికి శ్రీవాణి చుట్టూ ఉన్న రక్తపు మడుగు కనబడింది. ఆమె గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత పోలీసులు రావడం, శ్రీవాణి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపడం, అతన్ని అరెస్టు చేయడం అంత క్షణాల్లో జరిగిపోయింది. అయితే నువ్వీ హత్య చేయలేదంటావు? ఇన్స్పెక్టర్ విసుగ్గా అడిగాడు. చేశాను సార్, కానీ అది చేయాలని చేసిన హత్య కాదు. తోసేస్తే ప్రమాదవశాత్తు ఆమె ఊచ మీద పడింది. దీనికి సాక్షి నీ భార్య ప్రియుడు అంటావు. అవునండి, వాళ్ళని చూసి నేను ఆవేశపడిన మాట నిజమే, కానీ నా కోపమంతా అతని మీదే తప్ప ఆమె మీద చెయ్యి చేసుకోవాలన్న కోరిక లేదు. మేమిద్దరం ఘర్షణ పడుతుండగా అతడు నన్ను కొట్టాడు. నా భార్య నా దగ్గరికి వచ్చి నన్ను లేవదీయబోయింది. అతడి మీద ఉన్న ఉక్రోషమంతా ఆమె మీద చూపిస్తూ పక్కకు తోశాను. ప్రమాదవశాత్తు ఆమె ఆ ఊచ మీద పడిపోయింది. అతనెవరో నాకు తెలీదు. వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం మాత్రం 8 సంవత్సరాల నుంచి ఉందని వాళ్ళ మాటల ద్వారా తెలిసింది. అతన్ని ఎలాగైనా పట్టుకుంటాం. నువ్వు చెప్పిందంతా నిజమే అని రుజువైన పక్షంలో అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా నీకు శిక్ష పడకపోవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. మహర్షి మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కానీ అనుకున్నదంతా అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? అతడి భార్య ప్రియుడి గురించి ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేసినట్టున్నాడు. అతడెవరో తెలిసిన తర్వాత ఇన్స్పెక్టర్ ధోరణిలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. అది మహర్షి కూడా గమనించాడు. నువ్వు నీ భార్య శవం పక్కన కూర్చొని ఉండగా నీ భార్య ప్రియుడు బయటకి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడని చెప్పావు కదూ? అవును సార్. అలా వెళ్తూ వెళ్తూ బయట తలుపు గడియ పెట్టి వెళ్ళిపోయాడన్నావు కదూ? అవును. బహుశా నన్ను పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసం అనుకున్నానప్పుడు, కానీ అది అబద్ధమని మా పరిశోధనలో తేలింది. పావుగంట తర్వాత వచ్చిన పని మనిషి బయట తలుపు తీసి ఉన్నట్టు సాక్ష్యం చెప్తోంది. నువ్వు అబద్ధం చెప్తున్నావన్నమాట. మహర్షి ఇన్స్పెక్టర్ వైపు తెల్లబోయి చూశాడు. లేదండి, అతను బయట గడియ పెట్టాడు. నేను వెళ్ళి తలుపులు బలంగా లాగి చూశాను కూడా. ఇంకెటు దారి తోచక బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో నా భార్య శవం పక్కన కూర్చున్నాను. కానీ అతను చెప్తున్న దాన్ని బట్టి అతనికి నీ భార్యకి ఏ సంబంధము లేదు. అది కేవలం అన్నా చెల్లెళ్ళ బంధం మాత్రమే. ఆ రోజున అతను మీ ఇంటికే రాలేదు. అబద్ధం, గట్టిగా అరిచాడు మహర్షి. అతను మా ఇంటికి రాలేదన్నది అబద్ధం. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అన్నా చెల్లెల అనుబంధం అని చెబుతోంది అంతకన్నా పచ్చి అబద్ధం. అతను గాని అలా చెబితే అది ఒక పవిత్రమైన బంధానికే అపప్రద. అదంతా నీ వాదన, కామ్గా అన్నాడు ఇన్స్పెక్టర్. నేను ఎంక్వైరీ చేశాను. అసలతను ఈ హత్య జరిగిన రోజు ఈ ఊళ్ళోనే లేడు అని చెప్పడానికి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. నీ మీద కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాను అని ఇంకా మాట్లాడడానికి ఏమీ లేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహర్షి సెల్లో చాలాసేపు నిర్వికారంగా కూర్చుండిపోయాడు. అతడి మనసు ఆలోచించడానికి కూడా నిరాకరిస్తోంది. తన భార్య ప్రియుడు సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవాడైనా అయి ఉండాలి. ఈ ఇన్స్పెక్టర్కి బాగా లంచమైనా ఇచ్చి ఉండాలి. కనీసం అతడెవరో కూడా ఇన్స్పెక్టర్ చెప్పడానికి ముందుకు రావడం లేదన్నమాట. 6 నెలల తర్వాత కేసు కోర్టులో ఫైనల్ హియరింగ్కి వచ్చింది. మహర్షి తరపున డిఫెన్స్ లాయర్ శాయశక్తులా వాదించాడు. ఉన్న విషయం ఉన్నట్టు కోర్టు వారికి నివేదించాడు. ప్రాసిక్యూషన్ చెప్తున్న వివరాలకి మీరు చెప్తున్న దానికి చాలా తేడా ఉంది అన్నాడు జడ్జి. మీరు చెప్పిందే నిజమైతే ముద్దాయి క్యాంపు నుంచి వచ్చే టైంకి అతని భార్య ప్రియుడు గదిలో ఉండాలి. మరి ఆ ప్రియుడు ఎవరు? అతన్ని కోర్టులో హాజరుపరచగలరా? బోనులో నుంచుని వింటున్న మహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. హాజరుపరచవలసింది డిఫెన్స్ తరపున లాయర్ కాదు, పోలీసు వారు. పోలీసు వాళ్ళే కేసులోని సత్యాలని తొక్కిపెట్టి తప్పు రాస్తే ఇక న్యాయమేం జరుగుతుంది? అంతకి డిఫెన్స్ లాయర్ అతి కష్టం మీద అతన్ని పట్టుకున్నాడు. చూడు బాబు, మంచికో చెడుకో ఒక అనార్థం జరిగిపోయింది. అతడి భార్యతో స్నేహం చేసి నువ్వు తప్పు చేశావు అని వాదించి
ఒప్పించడానికి నేనిక్కడికి రాలేదు. అక్కడ జరిగింది చూసిన ఏకైక సాక్షివి నువ్వే. అక్కడ జరిగింది హత్య కాదు, యాక్సిడెంటల్గా జరిగిందని ఒక్క మాట చెప్పు చాలు, అతనికి శిక్ష పడదు. లాయర్ సామరస్యంగా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. నేనా సమయంలో అక్కడ లేను, ఖండితంగా చెప్పాడతను. నువ్వున్నావని మాకు తెలుసు. నీ తప్పు ఉన్నా లేకపోయినా అతడి భార్య ప్రాణం పోవడానికి నువ్వే కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన పరిస్థితిలో ఉండి చెప్పకపోవడం ద్వారా మరో వ్యక్తి ఉరికంబం ఎక్కడానికి దోహదం చేస్తావు. మనసున్న మనిషిగా ఆలోచించి చూడు. నేనక్కడ లేనని చెప్పానుగా, విసుగ్గా అన్నాడు అతడు. అదిగాక మీరనుకున్నటువంటి సంబంధం ఏమీ అతడి భార్యకు నాకు లేదు, అడ్డంగా వాదించాడు. లాయర్ కోపంగా లేచాడు. నువ్వెందుకు రానంటున్నావో నాకు తెలుసు. అలా వస్తే నీ ఫోటోతో సహా పేపర్లో పడుతుంది. పరాయి వాడి భార్యని లొంగదీసుకున్న వాడిగా నీ ఫోటో పేపర్లో పడితే నీకది ఒక మాయని మచ్చ అవుతుంది. నీ కెరీర్కే అది దెబ్బ, అవునా? అతడు నవ్వి, చాలా చక్కగా గ్రహించారు, అందుకే నేను కోర్టుకి రానంటున్నది. నీ కెరియర్కి రాబోయే ఒక చిన్న మచ్చ గురించి ఒక మనిషి అన్యాయంగా ఉరికంబం ఎక్కుతుంటే చూడగలుగుతున్నావంటే నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి అని లాయర్ అక్కడి నుండి వచ్చేశాడు. మహర్షి లాయర్ చెప్పిందంతా విని నిర్లిప్తంగా తనలో తనే నవ్వుకున్నాడు. ప్రపంచం దృష్టిలో తనొక నేరస్తుడు, ఒక అమాయకురాలైన భార్యని చంపిన నరరూప రాక్షసుడు. తన వెనుక తన భార్య ఎలాంటి వ్యభిచారం చేసిందో, తన భార్యతో ఆమె ప్రియుడు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నాడో, తర్వాత ఒక గౌరవమైన వ్యక్తిగా ప్రపంచంలో ఎలా తిరుగుతున్నాడో ఇదేమీ ప్రపంచానికి అక్కర్లేదు. తనని మాత్రం ఒక హంతకుడిగా ముద్ర వేసింది. జడ్జిమెంట్ కూడా పూర్తయింది. జడ్జ్ చదువుతున్నాడు. మహర్షి అనబడే ముద్దాయి భార్యకి అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అమాయకురాలైన ఆమె మీద ద్వేషం పెంచుకొని నిర్దాక్షిణీయంగా ఒక ఊచతో ఆమెను హత్య చేశాడు అని. మామూలు మనుషులెవరు కలలో కూడా ఊహించలేని విధంగా మెడలోకి ఊచ దింపిన ఈ నరరూప రాక్షసుడిని సెక్షన్ 302 ప్రకారం ఉరితీయవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను. మహర్షికి మెలకువ వచ్చేసరికి బాగా చీకటి పడింది. రిసెప్షన్కి ఫోన్ చేసి టైం కనుక్కున్నాడు. 8:30 అయింది. చాలాసేపు నిద్రపోయానన్నమాట అనుకున్నాడు మనసులో. ఈ లోపులో ఫోన్ మోగింది. అట్నుంచి అతడి స్నేహితుడు వర్మ. హలో, నువ్వక్కడే ఉండు, బయటికి రాకు, కంగారుగా వినిపించింది వర్మ గొంతు. ఏమిటి విషయం? నేను వస్తున్నా కదా, చెప్తాను. 10 నిమిషాల్లో వర్మ హోటల్కి చేరుకున్నాడు. రూమ్ లోపలికి వచ్చి తలుపు గడియ వేసి మహర్షికెదురుగా కూర్చున్నాడు. అతని చేతిలో ఆ రోజు పత్రిక ఈవినింగ్ ఎడిషన్ ఉంది. నీ ఫోటో పేపర్లో పడిందన్నాడు. మహర్షి కళ్ళు చిట్లించే, ఇంత చిన్న విషయాలు పేపర్లో పడవనుకున్నామే అన్నాడు. ఇది చిన్న విషయమా? జైలు సెంట్రీని ఎందుకు చంపావు? కాస్త కోపంగా అడిగాడు వర్మ. మహర్షి కాస్త ఆశ్చర్యంగా, సెంట్రీనా? నేను చంపడం ఏమిటి అన్నాడు. వర్మ అతనికి పేపర్ ఇచ్చాడు. క్రోటన్ మొక్కల ప్రక్కన రక్తిస్తిక్తమవుతున్న బట్టలతో పడి ఉన్న సెంట్రీ ఫోటో ప్రముఖంగా ప్రచురించారు. ఆ ప్రక్కనే మహర్షి ఫోటో కూడా వేశారు. సెంట్రీని చంపి ఉరిశిక్ష ఖైదీ పరారు అని హెడ్డింగ్ ఉంది. మహర్షికేమీ అర్థం కాలేదు. అతడు ఆ న్యూస్ అంతా పూర్తిగా చదివాడు. మరో 2 చిన్న ఖైదీలు కూడా తప్పించుకున్నట్టు అందులో ఉంది. అప్పుడు అతడికి జరిగిందంతా అర్థమైంది. సెంట్రీని చంపింది నేను కాదు, ఇదిగో ఈ 2 ఖైదీలు అన్నాడు ఆ వార్తనంతా చూపిస్తూ. అంటే మరుసటి రోజు తెల్లవారుజామున ఉరి అని నాకు చెప్పారు. ఆ రాత్రంతా దైవ ప్రార్థనలో గడపమని నాకు భగవద్గీత పుస్తకం కూడా ఇచ్చారు. నేను సిరిచందన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడు దూరంగా ఒక సెల్లో అలికిడి అయింది. కేకలు వినిపించాయి. ఖైదీలకి రహస్యంగా డ్రింక్ అందజేయడం, వాళ్ళు రాత్రిళ్ళు తాగడం అలవాటే కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అనిపిస్తుంది ఆ కేకలు సెంట్రీవన్నమాట. నేను ఆ కేకలు వింటూ ఉండగా ఈ 2 ఖైదీలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. రేపేగా నీకు ఉరిశిక్ష, తప్పించుకో అంటూ లోపలికి తాళం చేతులు విసిరేసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సిరిచందనని కలుసుకోవడం కోసం దేవుడే నాకు ఆ అవకాశాన్ని కల్పించాడనుకుంటూ లోపల నుంచి చేతులు బయటకు పెట్టి తాళం తీసి బయటపడ్డాను. సెంట్రీ ఆ చుట్టుపక్కలెక్కడా కనపడలేదు. గోడ దూకి బయటపడ్డాను. అది జరిగింది అన్నాడు మహర్షి.
బహుశా ఆ ఇద్దరు దొంగలు జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నించి ఉంటారు. సెంట్రీ అది చూసి గట్టిగా కేకలు వేయడంతో వీళ్ళు అతని మొహం చితికిపోయేలాగా గాయపరిచి చంపేసి ఉంటారు. ఆ నేరం తమ మీదకు రాకుండా ఉండడం కోసం అతని దగ్గరున్న తాళం చేతులు తీసి ఈ సెల్లోకి విసిరి వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు ఆ సెంట్రీని చంపిందన్న అనుమానం అందరికీ కలిగింది. చిన్న ఖైదీలు జైలు నుండి తప్పించుకోవడం కోసం ఒక సెంట్రీని చంపుతారని ఎవరూ అనుకోరు. మరుసటి రోజు ఉరిశిక్ష అనగా నువ్వే తప్పించుకోవడం కోసం ఇలా దారుణంగా చంపావని అందరూ భావించి ఉంటారు అన్నాడు వర్మ విచారంగా. మహర్షి పేలవంగా నవ్వి, దీనివల్ల నాకు పెద్దగా పడబోయే శిక్ష మరింకేమీ లేదు. నేనిప్పటికే ఉరిశిక్ష పడిన వాడిని కదా అన్నాడు. శిక్షేం పడుతుందని కాదు, ఎంత దారుణంగా ఈ సెంట్రీని చంపారో చూసావా? ప్రక్కనే నీ ఫోటో కూడా వేశారు. ఎవరికి నీ మీద సానుభూతి ఉండదు. బహుశా సిరిచందన గాని ఈ ఫోటో చూసి ఉండుంటే ఆమె నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు. సిరిచందన నన్ను ఇష్టపడాలని, నాతో మాట్లాడాలని నేననుకోవడం లేదు వర్మ. కేవలం నేనామెను దూరం నుంచి ఒక్కసారి చూస్తే చాలు అన్నాడు మహర్షి నిర్లిప్తంగా. నువ్వు నాకెప్పుడూ అర్థం కావు అన్నాడు వర్మ స్నేహితుడి వైపు చూస్తూ. అంతగా ఆ అమ్మాయిని ప్రేమించిన వాడివి కాలేజీ రోజుల్లోనే ఆ విషయం ఆమెతో ఎందుకు చెప్పలేదు? నేను 2 పూటలా తినడానికి తిండి లేని వాడిని. ఆమె కోటీశ్వరుడి కూతురు. నా ప్రేమని ఎందుకు ఒప్పుకుంటుంది? అడిగి భంగపడడం ఎందుకు? తను నన్ను ప్రేమించడానికి నాలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయి? అవన్నీ ఆలోచించి నేనసల ప్రసక్తే తీసుకురాలేదు. దూరం నుంచే ఆమెను చూస్తూ సంతృప్తి పడేవాడిని. ఈ లాజిక్ ఏమిటో తనకర్థం కాదన్నట్లు వర్మ లేచాడు. కానీ నువ్వేమాత్రం గదిలో నుంచి బయటకు వెళ్ళకు. నేనామె గురించి కనుక్కుంటాను. నువ్వు భోజనం తెచ్చే వెయిటర్కి కూడా మొహం సరిగ్గా చూపించకు. 2-3 రోజుల్లో బహుశా ఆ అమ్మాయి ఆచూకీ తెలియొచ్చు. గుడ్ నైట్ అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రవివర్మ. మహర్షి ఒక్కడే గదిలో మిగిలిపోయాడు. మిత్రుడు పడేసి వెళ్ళిన న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోటోలో సెంట్రీ మొహం చూస్తుంటే కడుపులో దేవేస్తుంది. ఇంత దారుణంగా అతన్ని చంపి ఆ నేరం తన మీద పడవేయడం కోసం తాళం చేతులు తనకిచ్చారని ఊహించుకుంటేనే అతడికి బాధగా ఉంది. ఈ నీలాప నిందలు తనని జీవితాంతం వదలవనుకుంటాను. పేపర్ పక్కన పడేస్తుండగా బల్ల మీద భార్య డైరీ కనపడింది. తనని అంత అందంగా తీయగా మోసం చేసిన తన భార్య ఏమి వ్రాసుకుని ఉండి ఉంటుంది అనుకుంటూ ఆ పుస్తకాన్ని తెరిచాడు. అది ఒక సంవత్సరపు డైరీ కాదు. అక్కడక్కడ వ్రాసుకున్న భావాలన్నీ పొందుపరచబడ్డాయి. మధ్యలో చాలా కాగితాలు ఖాళీగా ఉన్నాయి. తననెలా మోసం చేసింది వ్రాసుకుని ఉండి ఉంటుందా? ప్రియుడితో రహస్యంగా ఎంత సంతోషం అనుభవించిందని వ్రాసి ఉంటుందా అనుకుంటూ అతడు చదవడం ప్రారంభించాడు. నేను చిన్నప్పుడు క్రమశిక్షణ పేరుతో అటు ఇంట్లోనూ ఇటు స్కూల్లోనూ కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాను. ఇంట్లో అయితే చిన్న విషయాలకి కూడా పెద్ద ప్రణాళికే ఉండేవి. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న శబ్దం కూడా చేయకూడదు. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూని రాగం కూడా తీయకూడదు. లగ్జరీ అనే మాట మా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. ఎడ్యుకేషన్కే మా ఇంట్లో పెద్ద పీట వేశారు. అన్నింటికీ ఆంక్షలే, అన్నింటికీ టైంలే. ఏ విషయాలు అవసరమైనవో, ఏవి మూలాధారమైనవో అవన్నీ అనవసరమైనవిగా, మాకు సంబంధం లేనివిగాను మా ఇంట్లో ట్రైనింగ్ పొందాము. మా ఇంట్లో మనసు మీద ఇరుకుగా పనిచేసే మాటలు, నియమనిష్టలు, క్రమశిక్షణ. పిల్లలు టీ కాఫీ తాగకూడదు, గట్టిగా నవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము జైల్లో బంధించబడిన ఖైదీలాగా పెరిగాము. ఆ రోజు ఇంట్లో ఎవరు లేకుండా చూసి మేం దొంగతనంగా తెచ్చుకున్న సెక్స్ బుక్లో ఫోటోలు చూడసాగాము. మా ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ అంటే కనీసం పక్కింటి నుండి అడిగి తెచ్చుకున్న వీక్లీ ఎవరైనా చదువుతూ కనపడడం చూశారంటే ఆ పూట వారికి పస్తే. అందుకే అప్పుడప్పుడు వాటిని చాటుగా చదువుతూ ఉంటాం. అయితే ఇలాంటి పుస్తకం ఇంతవరకు ముందెప్పుడు చూడలేదు. అందులో ఒక అమ్మాయికున్న పెద్ద స్తనద్వయాల గురించి మా చర్చ జరిగింది. మా పల్లెల్లో బట్టలు ఉతికి తెచ్చే అమ్మాయికి అంతకన్నా పెద్దవి ఉండడం చూశానని మా అక్క చెప్పింది. ఆ సాయంత్రం స్నానం చేస్తూ చాలాసేపు నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. ఎందుకో నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించింది. మా స్కూల్లో అందరమ్మాయిలకి ఆపోజిట్ సెక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఒక రోజీ మాత్రం ఎక్కువగా బయటపడేది. తను ఎవరితో సెక్స్లో ఎంత బాగా ఎంజాయ్ చేయగలిగిందో వివరంగా చెప్తుంటే నా ఒంటిలోంచి వెచ్చటి ఆవిర్లు వచ్చేవి.
ఇంతవరకు నాకు అధరామృతం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియకపోవడం చిన్నతనంగా అనిపించేది. రోజీ కోసం చాలామంది వచ్చేవాళ్ళు. బండి వెనకాల్లో కారులోనో కూర్చొని వాళ్ళ భుజం మీద వాళ్ళ కబుర్లు చెబుతూ వెళ్ళేది. నాకు ఆమెను గాని అలాంటి జంటలను గాని చూసినప్పుడల్లా చాలా ఈర్ష్యగా అనిపించేది. నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే మా నాన్న గుర్తొచ్చి ఆ ఆలోచన కూడా భయమేసింది. ఒకసారి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుండగా ఒక యువకుడు బైక్ నా ముందు ఆపి లిఫ్ట్ కావాలా మేడం అంటూ నమ్రతగా అడిగాడు. పచ్చటి శరీర ఛాయతో రాత్రిళ్ళు నాకు గుర్తుకు వచ్చే సినిమా హీరో కన్నా ఇంకా అందంగా ఉన్నాడతను. నేను కాదనలేకపోయాను. మొట్టమొదటిసారి అది నేను మా నాన్న ఆంక్షను దాటింది. కుదుపులకి నా వక్షం అతనికి తగులుతుందని తెలిసి ఎందుకో దూరం జరగలేకపోయాను. అసలు ఆ కుదుపులు అతన్ని క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది. ఆ ఊహే చాలా బావుంది. అది నాంది అతనితో నా పరిచయానికి. అతనికి ముద్దుగా ఇలు అని పేరు పెట్టాను. ఇలు అంటే ఐ లవ్ యూ అని అర్థం. రోజీ పరిచయమైన సంవత్సరం వరకు తన గురించి అసలు నాకేమీ చెప్పుకోలేదు. తర్వాత మనసు విప్పి మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకసారి ఆమె నాతో, నీకింకా చాలా యవ్వనం మిగిలి ఉంది. నీకు పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేదు. నా జీవితంలోని విషాదమంతా నీకు చెప్పి నిన్ను భయానికి గురి చెయ్యడం నాకిష్టం లేదు. ఆ విధంగా నువ్వు నా నుంచి దూరం అయిపోతావేమోనన్న భయం కూడా నాకు కలిగింది. నీ ఊహల్లోనూ నీ అమాయకత్వంలోనూ నీకెంతో కాలం సాధ్యమైతే అంతకాలం నువ్వు కొనసాగడం మంచిదని భావించాను అంటూ ఏవేవో చెప్పేది. ఇలు పరిచయమైన చాలా కాలం తర్వాత గానీ ఆమె మాటల్లోని నిగూఢతను నాకు అర్థం కాలేదు. ఇంట్లో చిన్న క్రమశిక్షణ రహితపు చర్య కనిపించినా మా నాన్న మొహం రౌద్రంగా కనిపించేది. ఇలు అలా కాదు, నన్నొక బేబీలా చూసుకున్నాడు. నేను అలిగితే ప్రాణం పోయినట్టు విలవిలాడాడేవాడు. నేను అల్లరి చేస్తే అపురూపంగా చూసేవాడు. ఇంట్లో దొరకని స్వేచ్ఛ మొత్తం అతనిలో పొందేదాన్ని. ఇలు దగ్గరవడం ద్వారా నేను మా నాన్న మీద కసి తీర్చుకుంటున్నట్టు అనిపించేది. అదిగాక నా శరీరం స్పష్టత పట్ల ఉన్న ఇన్ఫీరియారిటీని అతను పోగొట్టేవాడు. మొదట్లో పెదవులు, ఆ తర్వాత శరీరము అతనికి అందించాల్సి వచ్చింది. కానీ రాను రాను అది మా ఇద్దరి మధ్య కామన్ విషయం అయిపోయింది. అయినా నేను బాధపడలేదు. రోజీలా 10 మందితో తిరగడం లేదు. అదిగాక అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కూడా. సాయంత్రం మా అమ్మ దగ్గర గారాలకు పోతూ, ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చిందమ్మా. జస్ట్ 2 రోజులే అన్నాను. 2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళి రావడం అనేది సాధ్యపడదు. కేవలం ప్రయాణానికే ఆ టైం పడుతుంది అందే అమ్మ. ఫ్లైట్లో వెళ్తున్నాం. ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి అంటే అమ్మ దృష్టిలో రోజీ అని అర్థం. ఇలుతో నా తిరుగుళ్ళు రోజీని అడ్డం పెట్టుకోవడం అలా అలవాటైపోయింది. రోజీ కూడా అవసరమైతే ఏ అబద్ధం ఆడమన్నా నా కోసం ఆడుతుంది. ఇప్పుడు కూడా నా ఇల్లుతోనేగా వెళ్ళేది. అవును అన్నాను అమ్మతో. సరే, నాన్నగారి మూడ్ చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం అంది అమ్మ. ఆయనకెలాగైనా నచ్చచెప్పుతుంది, నాకు తెలుసు. రోజీ బాగా డబ్బు సంపాదించింది. ఆమె ఫ్లాట్కి వెళ్ళానో రోజు. అన్ని విలువైన వస్తువులే. గోల్డ్ అయితే చెప్పనక్కర్లేదు. 4 బీరువాల నిండా బట్టలు. ఆమె లగ్జరీ చూసి నిజం చెప్పొద్దు కానీ పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఈర్ష్యపడ్డాను. కానీ అవి ఎలా సంపాదించిందో అర్థమయ్యాక ఈర్ష్యపడినందుకు బాధపడ్డాను. ఈ దేశంలో నున్న మధ్యతరగతి వాళ్ళల్లో ఇంచుమించు 90% మంది తమ 3/4 కాలాన్ని సంపద, కీర్తి ఈ రెండింటి మీద మోజుతో ఆ దిశగా పయానిద్దామనే తాపత్రయపడుతూ గడుపుతుంటారు. అయితే రోజీ మాత్రం తన ప్రయత్నంలో విజయం సాధించిందని అర్థమైంది ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చూశాక. ఈరోజు సోగ్గాడే పుస్తకం చదివాను. అందులో అంజలి పాత్ర అచ్చు నాలాగే ఉంది. తను ఈ పుస్తకం నాకెందుకిచ్చాడో అర్థం కాలేదు. రోజీ ఓ రోజు నన్ను హెచ్చరించింది. మా అందరికన్నా భిన్నమైన అమ్మాయివనుకున్నాను. నువ్వు కూడా మాలో కలిసిపోవడం నాకు బాధగా ఉంది అంది. ఏమిటి నువ్వనేది? నిజంగానే నాకు అర్థం కాలేదు. అతనితో నీ పరిచయం గురించి నేను చెప్పేది అంది. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అంత ప్రత్యేకత ఏం కనిపించింది నీకతనిలో? రోజీ కూడా పరిచయాల గురించి భిన్నంగా మాట్లాడుతుండడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇలు గురించి పూర్తిగా ఆమెకు విడమర్చి చెప్పాలనిపించింది. నేను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేటట్టు అతను చేశాడు. నీకు తెలుసా, నా బ్రెస్ట్ అంటే అతనికి చాలా ఇష్టం అన్నాను. ఇంకా నా లక్షణాలని అతను అభినందిస్తాడు. నా అభిరుచులకు విలువనిస్తాడు. నేనేమి మాట్లాడినా వింటాడు. అంతేనా? ఇంకేమైనా జరిగిందా?
ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే నీ మార్పుకు నేను కొంత దోహదం చేశానేమో అనే ఫీలింగ్తో. రోజీ నిజాయితీగా అంది. నేను కూడా అంతే నిజాయితీగా చెప్పాలనుకున్నాను. ఇందులో నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. పోతే అతనితో కలిసి పడుకోవడం కూడా జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఆ అనుభవం. భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. మొట్టమొదటిసారిగా నేనేదో పొందాననిపించింది. పెద్ద ఆరిందదానిలా ఆవేశంగా అన్నాను. ఆమె దిగ్భ్రాంతి చెందింది. శ్రీవాణి, నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? ఆమె మొహంలో ఆశ్చర్యం కనిపించింది. నీకిటువంటి సున్నితమైన విషయాలు అర్థం కావులే. నీకు తెలుసా? అతను ఇంతకు ముందెన్నడూ నా అంతటి అందమైన, పొడుగైన, ఆకర్షణీయంగా ఉన్న శరీరాన్ని చూడలేదు. ఇదే మొదటిసారి నా అంత అందమైన గ్లామరస్ని చూడడం అన్నాడు. నా చేతులు పట్టుకున్నప్పుడు అతనెంత చిన్నపిల్లాడిలా మారిపోతాడో నేను చెప్పలేను అన్నాను. రోజీ మరీ తర్కించలేదు. ఎవరేమనుకున్నా నేను అతన్ని చూడకుండా ఉండలేను. మా నాన్నలా ఎప్పుడు మొహంలో విసుగు ప్రదర్శించేవాడే కాదు. అలా చిరాకు లేకుండా ఎలా ఉండేవాడో నాకిప్పటికీ అర్థమయ్యేది కాదు. ఏదేమైనా అతడు దూరమైతే నేను తట్టుకోలేను. ఆ దిగులుతోనే చచ్చిపోతానేమో కూడా. నాన్న ఇవ్వలేని ప్రేమ అతనిస్తున్నాడు. ఇంట్లో దొరకని భద్రతాభావం అతని సమక్షంలో కలుగుతుంది. ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి జరుగుతుందన్న ఆశ నాకుండేది కాదు. అతనే ధైర్యం చెప్పేవాడు. మా నాన్నకి చెప్పే ధైర్యం కూడా లేదు. అతనితో నేను లేచిపోవడానికి కూడా సిద్ధమే.